రైట్ గా. సో సత్యం గారు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితుల్ని రాజకీయంగా రోజు రోజుకి ఒక సీన్ మారిపోతూ ఉంది. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ ఆదేశించారు. దీనిపైన ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠలోగానే మళ్ళీ ఈ కాళేశ్వరానికి సంబంధించి కవిత మాట్లాడటము, హరీష్ రావు, సంతోష్ రావులు అవినీతి చేశారు అని ఆవిడ బహిరంగంగా చెప్పడం, ఇందులోనే మళ్ళీ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలను అతిక్రమించింది అని చెప్పేసి కవితను సస్పెండ్ చేయడం. సో ఏం జరుగుతుందంటారు? వీటన్నింటిని ఎలా చూడాలి మనం? వాస్తవానికి బీఆర్ఎస్ ని ఓడించినటువంటి అరడజన కారణాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. తర్వాత బీఆర్ఎస్ తదితర పార్టీలు, బీజేపీ అన్ని కూడా ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ఆనాటికి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడ్డది అని అనుకుంటుండగానే కుంగిపోయింది. అది ఇంకా ఫ్లేరప్ అయింది కుంగిపోవడంతో ఎలక్షన్స్ ముందు. కాబట్టి క్వాలిటీ కూడా మెయింటైన్ చేయలేదు, అంత కుమ్మక్కై చేశారనేటువంటి ఇటువంటి ఆరోపణలతోటి బాగా బీఆర్ఎస్ ఓడించిన దాంట్లో అదొక ప్రైమ్ కాజ్. తర్వాత రెండోది, ఇటు రాహుల్ గాంధీ కానీ అటు అమిత్ షా కానీ వచ్చి ఇది ఏటీఎంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేషనల్ లీడర్స్ కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వటం, అన్ని పార్టీలు కూడా అదే స్టేట్మెంట్లు ఇవ్వటం, మొత్తం మీద ప్రజల్లో ఒక చర్చ అయితే జరిగింది. ఈ చర్చ జరిగిన తర్వాత మరొక అంశం ఏంటంటే, సహజంగానే ఇవాళ కేసీఆర్ తర్వాత హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కేటీఆర్ కానీ తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర వహించారో ఇండివిజువల్ గా ఇవాళ కేసీఆర్ కూతురు కూడా అదే విధమైనటువంటి జాగృతి పెట్టి అనేకమైనటువంటి పక్కిలో తను ఉద్యమాలు నిర్వహించింది. సహజంగానే తను ఎవరి కిందనో పని చేయకుండా తనంతా తాను పనిచేసుకుంటూ జాగృతి పేరు మీద పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించింది. ఆనాడు వైరుధ్యం లేదు కాబట్టి అది సమస్య కాలేదు. ఎందుకంటే సిస్టర్ ఆర్గనైజేషన్స్, ఒక పార్టీకి ఉండే సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వర్క్ చేస్తా ఉంటే పార్టీ బలపడుతుంది. వైరుధ్యం వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి సహజంగానే ఆవిడ ఎవరి కింద పని చేయలేదు. మిగతా వాళ్ళు ఎట్లయితే ఇండివిజువల్ చేశారో తను కూడా అలాగే చేసింది. ఇప్పుడు తను కూడా మెయిన్ స్టేక్ హోల్డర్ గా చాలా మంది అవుతూ వచ్చింది గత 10 ఏళ్లుగా. టికెట్లు ఇవ్వటం కానీ, ఇప్పించడంలో కానీ, లేకపోతే మరే పనులైనా చేసి పెట్టడంలో కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వచ్చేసింది. కానీ రాను రాను మొత్తం మీద కవితను మొత్తం మీద ఆ స్థానం నుంచి నెమ్మదిగా కుటుంబ భేదాభిప్రాయాల వల్లనే ఖచ్చితంగా ఆమెని పక్కకు జరుపుతూ వచ్చారు. దానికి ఉదాహరణలు సింగరేణి కార్మిక సంఘం నుంచి, గౌరవాధ్యక్షుల నుంచి పక్కకు పెట్టేయటం, ఇవాళ కూడా సరే చర్య తీసుకున్నాక ఇటువంటి సహజం ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఇవి ఎందుకు వైరుధ్యం వచ్చినాయి ఏమిటి అని అన్నప్పుడు ఎప్పుడైతే కవిత ఈ స్టేట్మెంట్ ఇచ్చిందో, ఏది కాళేశ్వరరావు అవినీతి జరిగింది, దానికి ప్రధాన బాధ్యులు వీళ్ళిద్దరే హరీష్ రావు, సంతోష్ రావు అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిందో, ఇప్పుడు అన్ని పార్టీలు ఏమంటున్నాయి, మేము గత 5 ఏళ్లకు చెప్పిన నిజమైంది, వాళ్ళ కుటుంబ సభ్యురాలే చెప్పింది, తర్వాత టాప్ 5 నాయకులలో ఆవిడ ఒకరి. కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నిజమే కావచ్చు అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇవాళ మన ముందుకు వచ్చిన్నది. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి జరగలేదంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అసలు దేశవ్యాప్తంగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో డిఫరెంట్ ఎకనామిక్ సర్వేస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో 30% ఇవాళ ఖచ్చితంగా కరప్షన్ ఉందని చెప్పేసి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటిది. కర్ణాటకలో అయితే కాంట్రాక్టుల సంఘం 40% ఉందని ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఆడున్న ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది ఆనాడు. కాబట్టి వాళ్ళ 30% కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో యావరేజ్ ఉందన్నాక 30% 40% ఉండి ఉంటుందని సహజంగా తెలిసిన వాళ్ళందరూ అనుకున్నటువంటి అవకాశం ఉంది. దీనికి అదనంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు కవిత స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ కు డ్యామేజింగ్ స్టేట్మెంట్. అది మిగతా ప్రతిపక్ష నాయకులు విమర్శించిన దానికన్నా అధికార పక్షం, అందులో కుటుంబ సభ్యులు ఇచ్చిన తర్వాత ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంది. అట్లా ఇవాళ మన కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి సహజంగానే వాళ్ళిద్దరు నాయకుల మీద గతంలో సంతోష్ రావు మీద అనేక భేదాభిప్రాయాలను ఇప్పుడు హరీష్ రావుని కలిపి వీళ్ళు అవినీతి పాల్పడరని చెప్పే స్టేట్మెంట్ తోటి ప్రజలంతా కూడా ఖచ్చితంగా నెగటివ్ ఆలోచించే అవకాశం ఉంది బీఆర్ఎస్ గురించి. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడితే సస్టైన్ అవుతాను నేను అనుకోలేదు. ఎందుకంటే చాలా జాతీయ పార్టీల నుంచి పెద్ద పెద్ద నాయకులు వ్యక్తిగతంగా పోయి పెట్టారు, అవేం మనలేదు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రంలో షర్మిల పెట్టింది, మనలేదు. ఇక్కడ కూడా అట్లా చీలిపోయి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు,
ఆ తర్వాత ఎత్తేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా కవిత సొంత పార్టీ పెట్టి తన ఏదో అధికారంలోకి వస్తుంది అనేటువంటిది నేను నమ్మను. అంటే ఇన్ కేసు కానీ ఆవిడ సొంత పార్టీ పెట్టి ఓట్లను కనుక చీల్చితే అది ఏ పార్టీకి ప్రయోజనకరం అంటారు? ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఆవిడ పార్టీ పెట్టి ఓట్లు చీల్చేదానికన్నా భౌతికంగా బీఆర్ఎస్ కు నష్టం చేసేదానికన్నా మోరల్ గా ఎక్కువ దెబ్బ తగులుద్ది బీఆర్ఎస్ కు. ఎందుకంటే ఇవాళ హరీష్ రావు తర్వాత సంతోష్ రావు అవినీతి పాల్పడ్డారంటే ఇవాళ తెలంగాణ సమాజం అంతా లేచి నిలబడ్డది. ఇది ఇన్నాల్సింది ఇతరులు అన్నారు, ఇప్పుడు సొంత పార్టీ నాయకురాలు అన్నంతతోటి సహజంగా ప్రతిపక్షాలకి ఇది ఒక వెపన్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా అరే మీ నాయకురాలు చెప్పింది అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆ విమర్శతో డిఫెన్స్ లో పడుద్ది. రేపు దాన్ని ఎట్లా సస్టైన్ చేసుకుంటారు అనేది డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పుడు కాళేశ్వరం మీద వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా అందులో నెగిటివ్ వచ్చినాయి. ఎన్డీఎస్ఏ ఉంది, ఒక 12 బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఏ ఏ లోపాలు జరిగిందో ఒక దరిదాపు ఒక 300-400 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా దాంట్లో నెగిటివ్ అంశాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అది కూడా దరిదాపు కార్నర్ చేసింది. ఇప్పుడు కవిత చేయటంతో వరుస పెట్టి ఇవి నెగిటివ్ గా, ఏ ఒక్కళ్ళు పాజిటివ్ గా దీని మీద రియాక్ట్ కావట్లేదు, నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడున్నటువంటి ఫైనల్ స్టేజ్ రాజకీయంగా బహిష్కరించడం వల్ల ఓట్లు పోతాయి, చీల్తాయి, వీటి వల్ల నష్టం జరుగుద్ది అనే దానికన్నా మోరల్ గా ఖచ్చితంగా కవిత స్టేట్మెంట్లు బీఆర్ఎస్ కు డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే ఇవాళ అవినీతి పాల్పడనందుకే ఇంత చర్చ జరుగుతుంది. రేపు ఇంకా ఫ్యాక్ట్స్ ఏమైనా కుటుంబ విషయాలు చాలా హరీష్ రావుకి ఎంత తెలుసో, కేటీఆర్కి ఎంత తెలుసో, కవిత కూడా అంత తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలన పార్ట్ కాబట్టి రేపు ఫ్యాక్ట్స్ కూడా కొన్ని బయట పెట్టింది అనుకోండి, తడవకోటి నెగిటివిటీ. కాబట్టి మోరల్ గా బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడేయడానికి ఎన్నో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక అంశం చివరిగా, ఇవాళ సిబిఐకి ఇచ్చారు కాబట్టి న్యాయం జరుగుతుంటే సిబిఐ అందరికి న్యాయం చేయట్లేదు. సుప్రీంకోర్టు చాలా మట్లు మొన్న ఈడీ మీద కామెంట్ చేసింది, మీరు 5,000 కేసులు నిలబెడితే 5-10 ఎందుకు నిలబడుతున్నాయని. సిబిఐ పెట్టిన కేసులు కూడా 10% కూడా 90% ఎక్విటల్ అవుతున్నాయి. ఎందుకు ఎక్విటల్ అవుతున్నాయి అంటే సిబిఐ దగ్గర కానీ, ఈడీ దగ్గర కానీ, మరే సంస్థ దగ్గర కానీ ఎవిడెన్స్ లేక కాదు, పొలిటికల్ ఈక్వేషన్స్ మారగానే ఆ ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయట్లేదు. అనేక మంది ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అధికార పార్టీ జరగానే అవి వెంటనే కాలం ఎక్కువ తీసుకుంటుంది, మాట్లాడే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు 15 ఏళ్ల సంది బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అసలు ఎంక్వైరీలు ఆపేసినటువంటి సంఘటనలు అనేకం. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. ఒక ప్రభుత్వం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, ఒక ప్రభుత్వం తక్కువ యూజ్ చేసుకోవచ్చు, కానీ అటానమస్ సంస్థలు అటానమస్ గా పనిచేయట్లేదు. కాబట్టి ఏ పొలిటికల్ ఈక్వేషన్స్ పనిచేయకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం 50 లక్షల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద 1 లక్ష కోట్ల భారం చాలా పెద్ద భారంగా భావిస్తుంది. తెలంగాణ ఎంత పేరుకు 2,90,000 కోట్లున్న రెవెన్యూ 2,30,000 కోట్లే. దాంట్లో 1,00,000 కోట్లు విత్ ఇన్ 10 years లో రీపే చేయాలంటే 37 నాటికి రీపే చేయాలి. ఇప్పటికే 6,00,000 కోట్లు రీపే చేశారు. కాబట్టి ఇది పెద్ద భారంగా ప్రజల మీద భారంగా మారుతా ఉంది. కాబట్టి ఈ టెక్నాలజీస్ ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలే, కానీ దానికి ఎవరు అకౌంటబిలిటీ? ఇంజనీర్ల, ఆనాటి మంత్రుల, ముఖ్యమంత్రి, కాంట్రాక్టర్ల అకౌంటబిలిటీ ఎవరో కూడా తేల్చాలి కదా. కనీసం అకౌంటబుల్ ఎవరు అనేది తేల్చాలి కదా. కేసీఆర్ శిక్ష పడుతుంది లేదా ఈ పక్కకు పెట్టండి, ఈ రాజకీయాల పక్కకు పెట్టండి, కానీ అకౌంటబుల్ ఎవరు దీన్ని జరిగిన దానికి అనేది అయితే సిబిఐ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.